ఇంతకుముందు మనము వాము పచ్చడి అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆవాలు జీలకర్ర వేసాక ఎండుమిర్చి కూడా ఈ విధంగా వేపాలి. ఎండుమిర్చి కాస్త వేగాక ఇందులో మినపగుళ్ళు కాస్త, శనగపప్పు పోపు సరిపోతుంది, కాస్త ఇంగువ, సరిపడా కరివేపాకు, చక్కగా వేగాక ఇందులో మనం వాము పచ్చడి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత మనము స్టవ్ని కట్టేయాలి. ఈ విధంగా రుచికరమైన వాము పచ్చడి ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకొని తింటే ఎంతో ఆరోగ్యం, ఔషధ గుణాలు ఉన్న ఈ వాము పచ్చడి ప్రతి ఒక్కరు ప్రతిరోజు తిన్న ఎంతో ఉపయోగం. ధన్యవాదాలు.